ఖమ్మం పట్టణం గోపాలపురం వద్ద ఎల్బీ నగర్ పుట్టకోటలో వరుస దొంగతనాలు జరగడంతో కాలనీ వాసులు ఆందోళన చెందుతున్నారు. దొంగలు ఒకే రోజు రాత్రి 6 ఆటోలు అద్దాలు ఎత్తుకుపోయారు. ఒక్కో అద్దం ధర 7,000 రూపాయలు ఉంటుందని ఆటో యజమానులు చెబుతున్నారు. నిత్యం ఆటో నడిపితే తమకు గడుస్తుందని, అటువంటి తమకు అద్దం లేకపోతే ఇబ్బంది పడతారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు కాలనీలో వెహికల్స్, బంగారం, నగదు దొంగతనాలు పెరిగాయని కాలనీ వాసులు చెబుతున్నారు. వరుస దొంగతనాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అది 7,000 8,000 షోరూమ్ ప్రైస్. ఆటో వీళ్ళు గట్టిగా యాక్షన్ మీడియా రేజ్ చేయాలి. అయిపోయినప్పుడు అంటే టెక్నికల్ చేసుకోవాలి. చెప్పండి. నా పేరు ప్రభాకర్ అండి. మాది ఎల్బీ నగర్ కాలకట్ట గోపాలపురం. మాది రాత్రి ఆటో పెట్టి పనుకున్నాము. పొద్దున్న లేచి చూసేసరికి ఆటోకి అద్దాలు ఏమీ లేవు. నా ఆటోయే కాదు, ఈ వర్షన 3 ఈ కట్ట మీద ఉన్నాయి 3 ఆటోలకి అట్లనే తీసేశారు. మళ్ళీ అటు పుట్టకోటకు కూడా 3 ఆటోలు తీశారు. మేము పొద్దున కంప్లైంట్ ఇచ్చాము. 1 పోయితే మన అర్బన్ పోయి చెప్పాము. ఆ కానిస్టేబుల్ కాడికి అక్కడ పోయేసరికి మేము పోయే లోపే వాళ్ళు పుట్టకోట వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు కంప్లైంట్ ఇస్తున్నారు. ఇట్లా జరిగింది సార్. రాత్రి మేము రోజు చేసుకుంటే బతికేటోళ్ళం. మరి ఎందుకు చేశారో అర్థం కావట్లేదు. ఇట్లా సీరియల్గా ఉన్న ఆ రోడ్డు మీద ఉన్న బండ్ల 3 ఆటోలు అయితే తీసేశారు అద్దాలు. మరి ఇదేం సార్, మీరు కొంచెం న్యాయం చేయాలని కోరుతున్నాను. నా పేరు ఆకాష్. నేను ఆటో తోలితే బతుకుతున్నాను అండి. రాత్రి 10-11 గంటల ఆటో ఇంటికాడ పెట్టి పండుకున్నాం. పొద్దున చూసేసరికి 3:30-4 గంటల పోవటం హోటల్ పనికి. అది చూసేసరికి నా అద్దం తీసుకుపోయారు. నాతో పాటు ఇంకా వరుసగా ముందు ఒక ఆటో ప్లస్ వెనక 3 ఆటో పోయింది అర్థం అండి. మేము ఇది పని చేస్తే బతుకుతాం. దానికి మాకు ఏది ఒకటి న్యాయం చేయండి. నా పేరు వీరభద్రరావు అండి. అది నేను ఎల్బీ నగర్ గోపాలపురం కాలపట్లో ఉంటున్నాను. ఈ మధ్యకాలంలో మరి ఈ ప్రాంతంలో ఈ సమీప ప్రాంతాల్లో వైఎస్ఆర్ నగర్ కానివ్వండి, మరి ఎల్బీ నగర్ కానివ్వండి, గోపాలపురం కానివ్వండి, భయంకరమైనటువంటి దొంగల హల్చలు మొదలయ్యింది. వాళ్ళు చేతికి ఏదైతే అది తీసుకొని పోయేటటువంటి పరిస్థితుల మధ్యలో ఉన్నాయి. వైఎస్ఆర్ నగర్లో కూడా కొన్ని బ్యాటరీలు అవి ఇవి ఆటో సంబంధించినటువంటి వస్తువులన్నీ కూడా దొంగిలించడం జరిగింది. మరి గత రాత్రి ఈ కాలకట్టన ఉన్నటువంటి ఆటోలకి ఇలాగ గ్లాసులు మొత్తంగా కూడా తీసుకొని పోవడం జరిగింది. మరి ఆటో డ్రైవర్లు దరిదాపు అది 7,000 రోజు మొత్తంలో మరి రోజు మొత్తం కష్టపడినా కానీ 500 రూపాయలు కిరాయిగా రానటువంటి పరిస్థితుల మధ్యలో మరి అద్దం దరిదాపు 7,500-8,000 రూపాయలు ఖరీదు కలిగినటువంటి అద్దాలు ఎలా వేయించుకోవాలనేటటువంటి శాఖ వారిగా కూడా వచ్చి ఈ ఆటోలని పరిశీలించడం జరిగింది. వచ్చి స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఏంటంటే అని చెప్పేసి అనేది చెప్పిపోవడం జరిగింది.